ఆడుకుంటుంటే ఆడుకుంటూ కొద్దిసేపు వాళ్ళు చెల్లి చూసి వాళ్ళు బయటికి వెళ్ళి ఆడుకుందామని వెళ్ళినప్పుడు ఇంటి దగ్గర ఒక అరుగు ఉంది. అరుగు మీద ఒక చిన్న హోల్ ఉంది. ఆ హోల్లో పాము ఉంది. పాము ఉన్నప్పుడు ఏమైందంటే నా బిడ్డ నచ్చిన కుమార్తె అంతసేపు ఆడుకుంది. ఇక ఆ పాము అందులో నుంచి బయటికి వెళ్ళింది. బయటికి వెళ్ళినప్పుడు ఇక అసలుకి ఎంత భయం అనిపిస్తుందని అంత భయం అనిపిస్తుంది. ఏం పడింది, అక్కడ ఉరికినా ఎవరు లేరు మగవాళ్ళు ఇంటి పక్కన కూడా. అందరిలో మా ఆయన వచ్చి కట్టబట్టుకుని దాన్ని చూడడానికి వెళ్ళేసరికి అది లోపలికి వెళ్ళిపోతుంది. అది లోపలికి వెళ్ళిపోతుంది. ఇంకా ఇంటి పక్కన వాళ్ళందరూ అంటారు అది పిల్లలు కూడా రాయేసినేమో, అది పగబట్టిందేమో, ఇంటికి వచ్చింది పాము అని అట్లా ఇట్లా అంటారు. అన్నా కూడా ఇంకా నేను ఏదనుకో విశ్వాసంతో అది బయటికి వెళ్ళిపోవాలి ప్రభు నా మనసులో అనుకుని ప్రార్థన చేసుకున్నా ఇక అది బయటికి వెళ్తుంది లోపలికి పోతుంది. అట్లా 3 సార్లు అట్లనే అయింది. తీరంగా అది బయటికి వెళ్ళిపోయింది. ఆ విష పురుగు నుంచి మమ్మల్ని కాపాడిన దేవాది దేవునికి వేలాది వందనాలు చెల్లిస్తున్నాను. ఇచ్చిన సాక్ష్యం దేవుడు దీవించును గాక. నీవు నాకుండగా